అందరికీ నమస్కారం అండి. ఈరోజు గోధుమ పిండితో సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మామూలుగానే గోధుమ పిండి సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి. అందులోనే ఇక్కడ మనం డ్రై నట్స్ వేసి గోధుమ సున్నుండలు తయారు చేసుకుంటున్నాము. అంటే ఇది ఇంకా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయి అన్నమాట. అండ్ చాలా హెల్త్కి చాలా మంచిది. ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయి. అలాగే మనం ఈ లడ్డూని రోజుకొకటి తీసుకోవడం వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే క్యూర్ అవడంలో మనకి ఈ లడ్డు హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు గోధుమ సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయినాక డ్రై నట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ముందుగా నేను ఇక్కడ బాదం తీసుకుంటున్నాను. ఇక్కడ 2.5 కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఈ 2.5 కప్పులు గోధుమ పిండికి నట్స్ ఎన్ని వేసుకోవాలో, అలాగే నెయ్యి, బెల్లం ఎంత వేసుకోవాలో ఒకసారి చూద్దామండి. నేను ఇక్కడ 20 బాదం పప్పులు తీసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. బాదం పప్పులు 15 నుంచి 20 పప్పులు వేసుకుంటే సరిపోద్దండి. లోపలికంతా వేగిలాగా సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి. బాదం పప్పుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ నట్స్ ఫ్రై చేస్తున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని నట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పు బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. బాదం పప్పులో విటమిన్ ఈ బాగా ఉంటుంది, అలాగే కంటికి కూడా చాలా మంచిది. ఇప్పుడు జీడిపప్పు ఫ్రై చేసుకుందాము. జీడిపప్పు నేను ఇక్కడ 10 పిక్కలు తీసుకున్నాను. జీడిపప్పులో మనకి ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు దొరుకుతాయండి. జీడిపప్పుని రెగ్యులర్గా తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మనకి వెయిట్ లాస్లో చాలా హెల్ప్ అవుద్దండి. జీడిపప్పును కూడా స్లోగా సిమ్లో పెట్టుకుని మంట లోపలికంతా పప్పు వేగే వరకు ఫ్రై చేసుకోవాలండి. నాకు ఇక్కడ జీడిపప్పు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఒక 5-6 వాల్నట్స్ కూడా వేసుకొని ప్యాన్లో ఫ్రై చేసుకోవాలండి. వాల్నట్స్ మనం చూసుకున్నట్టయితే ఇవి మన బ్రెయిన్ ఆకారంలోనే ఉంటాయండి. ఇవి చిన్నపిల్లలకి రెగ్యులర్గా పెట్టడం వల్ల పిల్లల్లో మెమరీ పవర్ బాగా ఇంప్రూవ్ అవుద్దండి. అలాగే హార్ట్కి కూడా చాలా మంచిది. బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. వాల్నట్స్ కూడా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు పిస్తా పప్పు ఉంటే పిస్తా పప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నేను వేయడం లేదు. అలాగే ఇప్పుడు నేను 2 స్పూన్లు పచ్చపప్పు, 2 స్పూన్లు సన్ఫ్లవర్ పప్పు, అలాగే 2 స్పూన్లు గుమ్మడి గింజలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. పప్పు, పచ్చిపప్పు, అలాగే ఈ గుమ్మడి పప్పులు మనకి అదేనండి, ముఖ్యంగా లేడీస్కి పీరియడ్స్ అనేవి కరెక్ట్ టైంకి రావు కదండి. కొంతమందిలో పీసీఓడి ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు కదండి. అలాంటి వాళ్ళకి ఈ పప్పులు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల నెలసరి ప్రాబ్లమ్స్ చాలా వరకు క్యూర్ అవుతాయండి. అలాగే ఇందులో ఉన్న జింక్, మెగ్నీషియం రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయండి. అలాగే రక్తహీనతను కూడా తగ్గిస్తాయి. ఈ పప్పులు కూడా బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారినాక వీటిని మిక్సీ పట్టుకుందాము. ఇందులో ఏ పప్పులు లేకపోయినా స్కిప్ చేసేయచ్చండి. అన్నీ వేయాలని ఏం లేదు. మనకి ఇంట్లో ఏవి అవైలబుల్ ఉంటే ఆ పప్పులు వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ పప్పులు చల్లారేలోపు ఇప్పుడు మనం ప్యాన్ మీద గోధుమ పిండిని ఫ్రై చేసుకుందాము. పప్పులు ఏ ప్యాన్లో ఫ్రై చేసామో అదే ప్యాన్లో ఇప్పుడు ఒక 2.5 కప్పులు గోధుమ పిండి తీసుకోవాలండి. గోధుమ పిండి పచ్చివాసన పోయే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్లేస్లో మనం ఇంట్లో గోధుమలు ఉంటే గోధుమలు కూడా వాడుకోవచ్చు. గోధుమలు కూడా ఇలాగే సేమ్ ప్యాన్లో దోరగా వేయించుకోవాలండి. గింజ లోపలికంటే వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను గోధుమ పిండి తీసుకున్నాను. పిండి ఏమాత్రం మాడకుండా జాగ్రత్తగా మనం పిండిని ఫ్రై చేసుకోవాలండి. గోధుమ పిండి కొంచెం కలర్ మారి మంచి స్మెల్ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. 4-5 నిమిషాలకి గోధుమ పిండి లైట్గా కలర్ మారి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. లోపు
మనం పక్కన పెట్టుకున్న డ్రై నట్స్ కూడా పూర్తిగా చల్లారినవి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని మెత్తని పొడిలాగా ఆడుకోవాలి. డ్రై నట్స్ పౌడర్ చేసేసుకున్నామండి. ఇప్పుడు బెల్లం ఎంత తీసుకోవాలో చూద్దాము. నాకు ఇక్కడ 2.5 కప్పుల గోధుమ పిండి, అలాగే ఒక అరకప్పు డ్రై నట్స్ పౌడర్ వచ్చింది. కప్పు కన్నా కొంచెం ఎక్కువే వచ్చింది. నేను టోటల్ 3 కప్పుల కింద లెక్క వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 3 కప్పుల పిండికి నేను 3 కప్పులు బెల్లం తీసుకున్నానండి. అంటే పిండి ఎంత ఉందో నేను బెల్లం కూడా అంతే తీసుకున్నాను. ఇప్పుడు డ్రై నట్స్ పౌడర్ని అలాగే గోధుమ పిండిని రెండు ఒక ప్లేట్లోకి తీసుకుని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. మనం చేతితో కానీ గరిటెతో కానీ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అంతా బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో బెల్లం పొడి వేసుకోవాలి. మనకు కావాలంటే బెల్లం పొడి ఇందులోనే వేసేసుకొని బాగా కలుపుకొని నెయ్యి వేసుకుని ఉండలు చుట్టుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ మిక్సీలో వేసి కలుపుతున్నానండి. మిక్సీలో అయితే కొంచెం బాగా కలుస్తుందని కొంచెం పిండి అలాగే కొంచెం బెల్లం పొడి వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. జస్ట్ ఒక పల్స్ ఇచ్చి ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. ఇదే విధంగా చూసారు కదా, బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయింది. పిండి ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం వేసుకుని సున్నుండలు చుట్టుకోవాలండి. నేను ప్యాన్లో సుమారు ఒక అరకప్పు వరకు నెయ్యి వేసుకున్నాను. ఇది అరకప్పు నుంచి 3/4 కప్పు వరకు ఉంటుందండి నెయ్యి. నెయ్యి కొంచెం వేడెక్కాలి. కొంచెం వేడైనాక పిండిలో కొంచెం వేసుకుంటూ సున్నుండలు చుట్టుకోవాలండి. పిండి మొత్తాన్ని ఒక దగ్గరకు చేర్చుకొని ఒక గుంటలా పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనకు నచ్చిన సైజులో సున్నుండలు చుట్టుకోవాలి. నెయ్యి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి వెంటనే చేపట్టకుండా గరిటెతో ఒకసారి కలుపుకొని మనం వేడి చూసుకొని నెయ్యి మొత్తం పిండి కంటిలాగా బాగా కలపాలి. అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక చిన్న సున్నుండలాగా మనం ఉండలు నొక్కుకోవాలన్నమాట. ఇలా సున్నుండలు రెడీ చేసుకున్నాక ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి 15 నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.